హెచ్ఎండిఏ పరిధిలోకి మరో 36 రెవెన్యూ విలేజ్లు వచ్చి చేరాయి. హెచ్ఎండిఏ పరిధిలోకి 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాలను చేర్చారు. విస్తరణ తర్వాత హెచ్ఎండిఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం 1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన హుడాని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి ప్రభుత్వం హుడాని హెచ్ఎండిఏగా మార్చింది. దీంతో హెచ్ఎండిఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. విస్తరణ తర్వాత హెచ్ఎండిఏ పరిధి 10,472.72 చదరపు కిలోమీటర్లకు చేరింది. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల్లో హెచ్ఎండిఏ ప్రత్యేకం. సొంతంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మహానగర విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తోంది. గతంలో హుడాగా ఉన్నప్పుడు, ఆ తర్వాత హెచ్ఎండిఏగా అవతరించిన తర్వాత నగర విస్తరణలో భాగంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. దేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీకి లేని విధంగా 15 ఏళ్ల క్రితమే హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ను హెచ్ఎండిఏ నిర్మించింది. ఏటా కనీసం 500 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ఓఆర్ఆర్కు రూపకల్పన చేసింది. అంతర్జాతీయ ఎయిర్పోర్టు నిర్మాణంలోనూ కీలకంగా వ్యవహరించి పీవీ ఎక్స్ప్రెస్ వేను నిర్మించింది. తెలుగు తల్లి, బషీర్బాగ్, హైటెక్ సిటీ తదితర 10కి పైగా ఫ్లైఓవర్లను నిర్మించి నగరవాసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట, బుద్వేల్, మోకిల్లా, బాచుపల్లి, మేడిపల్లి, బౌదూర్పల్లి, తొర్రూర్, కుర్మల్గూడ, తుర్కయాంజల్ ఇలా నగరం నలువైపులా వేల కోట్ల విలువ చేసే స్థలాలను కూడా లేఅవుట్లుగా తీర్చిదిద్ది హెచ్ఎండిఏ విక్రయించింది. ఇలా 10 ఏళ్లలో ప్రభుత్వం నుంచి హెచ్ఎండిఏకు వచ్చిన నిధుల కంటే హెచ్ఎండిఏ నుంచి ప్రభుత్వానికి వచ్చిన రాబడి అధికంగా ఉండటం విశేషం. త్రిబులార్తో భూముల ధరలు ఇప్పటికే పెరగ్గా హెచ్ఎండిఏ విస్తరణ తర్వాత కొత్తగా కలిసిన జిల్లాల్లోనూ రియల్ ఎస్టేట్ మరింత పుంజుకుంటుందని రియల్టర్లు నమ్మకంగా చెప్తున్నారు.